హలో మై డియర్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వన్స్ అగైన్. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్, నేను ఈ వెహికల్ రివ్యూ చేయబోతున్నా 2010 మోడల్. సో ఈ వెహికల్ ఒకసారి చూడండి మీరు. ఇది స్కోడా 80 2010 మోడల్. ఇది టాప్ అండ్ వేరియంట్ ఎలిగెన్స్ 4x4. ఈ వెహికల్ లాంచ్ 2010లో అయింది అండ్ 2015లో డిస్కంటిన్యూ అయింది ఇండియాలో. వీడేంటి 2010 మోడల్ వెహికల్ ఇప్పుడు రివ్యూ చేస్తున్న 2023లో అనుకుంటున్నారా? దీనిలో ఉన్న స్పెషాలిటీ మీకు చూపిస్తాను. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మీకు తెలిసిందే, ఎస్యూవీ ట్రెండ్ నడుస్తుంది. సో మ్యాక్సిమం పీపుల్ ఎస్యూవీ కొనాలని చూస్తున్నారు. ఈ వెహికల్ కొనాలా వద్దా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో? ఒకవేళ కొంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాంతోపాటు ప్రో అండ్ కాన్స్ కూడా చెప్తాను కార్ది. సో మీరు వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్ అరౌండ్ చేద్దామండి. ఎక్స్టీరియర్ చూద్దాం ఎలా ఉంది, లుక్ చూడండి ఎలా ఉంది ఒకసారి చూడండి. ఫ్రంట్ నుంచి ఇలా కొడుతుంది. మీరు ఫ్రంట్ నుంచి చూస్తే వేరే ఏ స్కోడా కార్కి లేనట్టు డిజైనింగ్ మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ మీరు గ్రిల్ చూస్తే యాజ్ యూజువల్ స్కోడా కార్లో ఉన్నట్టు గ్రిల్స్ మీకు చూడవచ్చు. బోనట్ మీద ఉన్న లైన్స్ కూడా మీరు చూస్తే వేరే స్కోడా కార్స్తో చాలా సిమిలారిటీ ఉంది. హెడ్ లైట్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో వేరే స్కోడా కార్స్తో కంపారిజన్ చేస్తే జస్ట్ కిందనే ఫాగ్ లైట్ చూడవచ్చు. ఫాగ్ లైట్ మరియు హెడ్ లైట్ రెండు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. రెండిట్లో ఏదైనా పాడైనా మొత్తం సెట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ కార్లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు. బంపర్ కింద బ్లాక్ అండ్ మరియు సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. కొద్దిగా రగ్గిడ్ లుక్ ఇవ్వనికి బంపర్ కింద స్కెడ్ ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రిల్ చుట్టూరుగా క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. సో మధ్యలో స్కోడా లోగో కూడా చూడవచ్చు మీరు. హెడ్ లైట్స్ నార్మల్ అలోజిన్ లైట్సే, కానీ దీని త్రో చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు కార్నరింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. సో ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్. సో ఎప్పుడైతే మీరు నైట్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు సో స్టీరింగ్ మీరు లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్, లేదా రైట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ లైట్ మీకు కార్నరింగ్ ల్యాంప్ ఆన్ కావడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇండికేటర్ కూడా వేసినా కూడా సో లెఫ్ట్ సైడ్ వేస్తే లెఫ్ట్ సైడ్, లేదా రైట్ సైడ్ వేస్తే రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే కార్నరింగ్ ల్యాంప్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు స్టీరింగ్ స్ట్రేట్ చేస్తారో ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇది చాలా మంచి ఫీచర్స్, నైట్ డ్రైవింగ్లో చాలా యూస్ఫుల్. సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. సో మ్యాక్సిమం బాక్సీ లుక్ లాగా మీకు కనిపిస్తుంది. మీకు ఎస్యూవీ లాగా కనిపించదు. జనరల్గా మనకు క్రెటా ఎలా ఉంటుందో అదే విధంగా మీకు కనిపిస్తుంది. డిజైనింగ్ పరంగా డిఫరెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో మీకు ఇది చూస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm ఉంటుందండి. సో మీకు టైర్ ప్రొఫైల్ వచ్చేసి 115/60 R16 ప్రొఫైల్ అండి. 16 ఇంచ్ టైర్స్ ఇవ్వడం జరిగింది. 4 టైర్లు అలైవిల్స్ ఇచ్చారు. స్టెప్ని మొత్తం నార్మల్ రిమ్ ఇచ్చారు. సో మీరు ఓవరాల్ చూస్తే చూడండి, మనకు గ్లాస్ ఏరియా చాలా ఇచ్చారు. సో మీకు బ్యాక్ కూడా మనకు సి పిల్లర్ నుంచి డి పిల్లర్ కూడా గ్లాస్ ఏరియా చాలా ఎక్కువ ఇచ్చారు. జనరల్గా మనకి ఇంత గ్లాస్ ఏరియా కనిపించదండి వేరే ఏది చూసుకున్నాం మీకు ఎస్యూలో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్దాం. సో బ్యాక్ వ్యూ ఎలా ఉంది చూడండి. సో ఇలా లుక్స్ ఉంది. సో సింపుల్ డిజైన్ లాగా అనిపిస్తుంది మీకు. టెయిల్ లైట్స్ చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దీంట్లో రేర్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో మీరు డీఫాగర్ ఇంకా వైపర్స్ కూడా ఇచ్చారు. పైన స్పాయిలర్ కమ్ బ్రేక్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కింద మీకు స్కిడ్ ప్లేట్ చూడొచ్చు. బంపర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు. ఓవరాల్ బ్యాక్ సైడ్ మీకు బాక్సీ లుక్ టైప్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సైడ్కి వెళ్దాం. లెఫ్ట్ సైడ్కి రూఫ్ రైల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని కేపబిలిటీ వచ్చేసి 100 kgs. మీరు పిల్లర్ చూస్తే సి, డి మరియు ఏ పిల్లర్కి ఎక్స్ట్రా ఎలిమెంట్ యాడ్ చేశారు. బ్లాక్ గ్లాసీ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సైడ్ కింద బ్లాక్ కలర్లో స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. సైడ్ డోర్ బీడింగ్స్ యాజ్ ఎ స్టాండర్డ్కి ఇచ్చారు. ఫ్రంట్ అండ్ రైర్ డిస్ప్లేకి ఇచ్చారు. అవుట్ సైడ్ రైర్ మిర్రర్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్. సో దానికే సైడ్ ఇండికేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ లుక్స్ ఇలా ఉంటుంది ఎక్స్టీరియర్. లుక్స్ కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. నాకు పర్సనల్లీ ఎక్స్టీరియర్ ఈ వెహికల్ చాలా ఇష్టం. ఎందుకంటే డిజైనింగ్ పరంగా చూస్తే చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇది ప్రీమియం కార్ కిందకి వస్తుంది. దీని ప్రైస్ 20.5 lakhs ఉండే. ఇంకో ఫీచర్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్ అనుకోవచ్చు అప్పట్లో. సో మీకు ఇది వెల్కమ్ లైట్ వస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే మీరు చీకట్లో ఎక్కడన్నా బండి పార్క్ చేస్తే సో కింద ఏం కనిపించదు కదండి. సో మీకు వన్స్ అన్లాక్ చేయగానే ఇది వెల్కమ్ లైట్ వస్తుంది కిందికి. ఈ ఫీచర్ నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇప్పుడు బూట్ స్పేస్ చెక్ చేద్దాం. ఆ తర్వాత ఇంటీరియర్ చూద్దాం. సో ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుందండి. ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. సో ఇంకో ఆప్షన్ వచ్చేసి మనం రిమోట్ ద్వారా కూడా బూట్ ఓపెన్ చేయవచ్చు. సో రిమోట్లో మనకు మిడిల్ బటన్ కనిపిస్తుందండి.
ఈ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి జస్ట్ 2 to 3 seconds. సో ఇది ఓపెన్ అయిపోతుంది. సో మీ బూట్ స్పేస్ చూడండి. బూట్ స్పేస్ వచ్చేసి 430 liters ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు రేర్ సీట్ డౌన్ చేసుకుంటే మీరు 40:20:40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు బూట్ స్పేస్ చాలా పెరుగుతుంది. సో మీకు తర్వాత చూపిస్తే ఎలా స్ప్లిట్ చేయాలో. సో దీని ఫ్యూల్ ట్యాంక్స్ కెపాసిటీ వచ్చేసి 60 liters. సో ఇప్పుడు మన ఇంటీరియర్ చూద్దాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్ నుంచి స్టార్ట్ చేద్దాం, బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీకు బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉంది. సో ఇది ఏదైతే సీట్ చూస్తున్నారో స్ప్లిట్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు కంప్లీట్లీ. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇది కంప్లీట్లీ మీకు 40:20:40 రేషియోలో మేము డౌన్ చేసుకోవచ్చు. సో డౌన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్లీ ఇలా డౌన్ అయిపోతుందండి. అప్పుడు బూట్ స్పేస్ చాలా పెరుగుతుంది. హెవీ మెటీరియల్ కూడా మనం లోడింగ్ చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంటుంది, పెద్ద ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద వస్తువులు కూడా పెట్టుకొని ట్రావెలింగ్ చేయవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ. బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. డ్రైవర్ సీట్ నా హైట్ ప్రకారం అడ్జస్ట్ చేశాను. నా హైట్ 5'10". సో మీరు చూడండి, లెగ్ రూమ్ చాలా డీసెంట్గా ఉంది, ప్రాబ్లం లేదు. థై సపోర్ట్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది నాకైతే. సో ఓవరాల్ మనకు బెంచ్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది, అంత కంఫర్టబుల్ రేర్ సీట్ అయితే లేదండి. గుడ్ థింగ్ ఏంటంటే 3 హెడ్ రెస్ట్లు ఇచ్చారు. రేర్ సీట్ ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుంది. థర్డ్ పర్సన్ అడల్ట్కి సూట్ కాదు. ఆర్మ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కప్ హోల్డర్స్ కూడా చూడొచ్చు మీరు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచే మీరు బూట్ యాక్సెస్ చేయొచ్చు. రేర్ ఏసీ వెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏసీ కంట్రోల్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా రీడింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 2 sides ఇచ్చారు, అటువైపు కూడా ఉంది. సో దాంతోపాటు మీరు 6 ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి ఇక్కడ చూడండి, పిల్లర్కి ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. బి అండ్ సి పిల్లర్కి 2 side, అటు కూడా 2 side ఉంటుంది. దాంతోపాటు డ్రైవర్, కో డ్రైవర్ సపరేట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్. బ్యాక్ సైడ్ డోర్కి 1/2 liter బాటిల్ స్టోర్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు అటు సైడ్ కూడా ఉంది. 2 side మీకు 1/2 liter స్టోర్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్ కిందనే మొబైల్ పెట్టుకోనికి స్పేస్ ఇచ్చారు, కానీ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వలేరు ఇక్కడ. కాకపోతే సీట్ వెనకాల 12 volt ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. యూజ్ చేయడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. ఇప్పుడు ముందెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఫ్రంట్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూడవచ్చు ఇది కంప్లీట్లీ. దాని కింద ఏసీ కంట్రోల్ ప్యానల్ చూడవచ్చు మీరు కంప్లీట్లీ. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. ఏసీ వెంట్ ఇలా ఉంది చూడండి డిజైనింగ్. డాక్యుమెంట్ స్టోరేజ్కి సపరేట్ స్పేస్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఏదైనా మీకు టోల్ గేట్ సంబంధించింది ఏదైనా పేపర్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో కూల్డ్ గ్లవ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ చాలా తక్కువ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు స్విచ్ చేయడం జరిగింది. సో ఏదైతే కో ప్యాసింజర్ సైడ్స్ ఏవైతే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో సో అవి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. మీరు ఆఫ్ చేసినప్పుడు ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అవుతే కో ప్యాసింజర్ సైడ్ ఒక్క ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాదు. స్పీకర్స్ విషయానికి వస్తే మొత్తం 4 స్పీకర్లు ఇచ్చారు. 4 డోర్లకి 4 స్పీకర్లతో పాటు 4 ట్వీటర్స్ కూడా ఇచ్చారు. సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఇచ్చారు. రీడింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది సపరేట్గా కో డ్రైవర్కి. డ్రైవర్ సైడ్ సన్ వైజర్కి మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. సో జనరల్లీ కో డ్రైవర్కి ఇస్తారు మిర్రర్. సో ఇది ప్రీమియం వెహికల్ కాబట్టి 2 sides ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇన్నర్ రేర్ వ్యూ మిర్రర్ చూస్తున్నారు, IRVM. సో ఇందులో యాంటీ గ్లేర్ ఫీచర్ కూడా ఇచ్చారు. ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్. ఎప్పుడైతే మీరు నైట్ డ్రైవింగ్ చేస్తారో వెనక ఉన్న వెహికల్ డైరెక్ట్ యాక్చువల్లీ మీ కళ్ళకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అది కాకుండా ఇది చాలా యూస్ఫుల్. ప్రతి ఒక్క స్కోడా వెహికల్లో కంట్రోల్ లైట్ స్విచ్ వచ్చేసి ఇలా ఇస్తారు రైట్ సైడ్లో. స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2010 మోడల్ అయినా కూడా బటన్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పటికైనా కూడా సీట్స్ అయితే చాలా బాగుంది. మీకు సైడ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్ సీట్గా.
సో బ్యాక్ సీట్ అంత కంఫర్టబుల్ లేకున్నా ఫ్రంట్ సీట్ అయితే చాలా కంఫర్ట్ ఇచ్చారు. హెడ్ రూమ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫ్రంట్ అయినా రేర్ సీట్ అయినా. ఫ్రంట్లో 1 లీటర్ బాటిల్ స్టోరేజ్ చేసుకోవచ్చు 2 సైడ్స్కి. విండో గ్లాసెస్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చారు. ఇంకా సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ హ్యాండ్ రెస్ట్ మీరు చూడవచ్చు. హ్యాండ్ రెస్ట్ కూడా మీరు లెదర్ ఫినిషింగ్ చూడవచ్చు. సో క్వాలిటీ చాలా బాగుంది. స్టోరేజ్ అయితే చిన్న చిన్న వస్తువులు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆక్స్ కనెక్టివిటీ ఇచ్చారు. ఆక్స్ కనెక్టివిటీ ఈ ప్లేస్లో ఇచ్చేటి లేకుండే చాలా డిఫికల్ట్గా ఉంటుంది యూజ్ చేయడానికి. ఇంకా సెంటర్ కన్సోల్లో కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. 2 కప్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంకా ప్లస్ దాంతోపాటు మీరు ఇది ఛార్జింగ్ సాకెట్ కూడా చూడవచ్చు 12 వోల్ట్స్ది. దాని పక్కనే సెంట్రల్ లాకింగ్ స్విచ్ ఇచ్చారు. మొబైల్స్ పెట్టుకోనికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ మీరు కొన్ని స్విచ్చెస్ చూడొచ్చు. ఇది ఆఫ్ రోడ్ స్విచ్. సో ఇది మీ ఒకవేళ ఆఫ్ రోడింగ్ చేస్తే స్విచ్ నొక్కాలి. ఇది ట్రాక్షన్ కంట్రోల్ అండి. సో మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. పార్కింగ్ సెన్సర్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారు, కానీ రివర్స్ కెమెరా అయితే ఇవ్వలేరు ఇందులో. ఇక్కడ నుంచి ఓఆర్విఎం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్ ఏదైతే ఉందో యాంటీ గ్లే గ్లాస్. ఇది నైట్ పూట ఎప్పుడైతే మనకు లైట్ మనకు కళ్ళకు రిఫ్లెక్షన్ కొట్టకుండా ఉంటుంది. ఈ ఫీచర్ చాలా బాగుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకో ఫీచర్ ఏంటంటే వర్షం పడితే ఫాగ్ కాకుండా హీటెడ్ గ్లాసెస్ కూడా ఇచ్చారు. ఈ ఫీచర్ మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. గేర్ బాక్స్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. ఇది 4x4 వెహికల్ కాబట్టి నాబ్ మీద 4x4 మీరు చూడవచ్చు. ఈ వెహికల్ ఆల్ టైమ్ 4x4. 4x2 కన్వర్ట్ చేసుకోనికి ఆప్షన్ ఇవ్వలేరు. మీరు రివర్స్ గేర్ వేయాలంటే ప్రెస్ చేసి ఫస్ట్ గేర్ వేయండి, రివర్స్లో పడిపోద్ది. డాష్బోర్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సాఫ్ట్ టచ్ ఇచ్చారు. సో 2010 మోడల్ అయినా కూడా ఇప్పుడు కూడా చాలా బాగుంది నీట్గా. ఇంకా ప్రీమియం కూడా ఉంది. ఇక్కడ వుడ్లా గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు. అక్కడ చివరి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. ఇంజన్ స్టార్ట్ అయింది. క్యాబిన్లో అంత నాయిస్ లేదు, కాకపోతే ఏంటంటే మనకు బయట నాయిస్ ఎక్కువ ఉంటుంది. నాయిస్ ఇన్సులేషన్ చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇది 2000 cc డీజిల్ ఇంజన్ లేదా 2 లీటర్స్ డీజిల్ ఇంజన్ అని చెప్పుకోవచ్చు. దీని పవర్ వచ్చేసి 138 bhp అట్ 4200 rpmలో జనరేట్ చేస్తుంది. ఇంకా 320 Nm టార్క్ వచ్చేసి 1750 rpmలో జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఎంత మనకు ఇంజన్ పవర్ జనరేట్ చేస్తుంది. సో వెహికల్ ఇనిషియల్ పికప్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా పికప్ అయింది. సో పవర్ విషయానికి వస్తే ఎటువంటి ల్యాగ్ ఉండదు. స్పెషల్గా మనకు స్కోడా వెహికల్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మంచి పవర్ పికప్ అన్నీ బాగుంటుంది, ఫన్ టు డ్రైవ్ ఉంటుంది. ఈవెన్ మీరు స్కోడాలో పెట్రోల్ ఇంజన్ తీసుకున్నా కూడా సో లో టార్క్ చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మిడ్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెహికల్ మంచి టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఓవర్టేకింగ్ అప్పుడు కూడా మీరు ఎటువంటి గేర్ డౌన్ షిఫ్టింగ్ చేయకుండా ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు కాన్ఫిడెంట్తో. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ ఆల్రెడీ చెప్పాను కదా. గేర్ షిఫ్టింగ్ అయితే స్మూత్గానే ఉంది, కాకపోతే కొద్దిగా ఆడ్ అనిపిస్తుంది మీకు. గేర్ షిఫ్టింగ్ ట్రావెల్ వచ్చేసి తక్కువ లేదు ఎక్కువ లేదు, డీసెంట్గా ఉంది. క్లచ్ విషయానికి వస్తే క్లచ్ కూడా కొద్దిగా హెవీ అనిపిస్తుంది అండి, డీజిల్ ఇంజన్ కాబట్టి. సో అప్పట్లో వచ్చే డీజిల్ ఇంజన్ స్కోడాలో సో క్లచ్ అయితే హెవీనే ఉంటుంది. సిటీ ట్రాఫిక్లో నడిపినికి చాలా ఇబ్బందే ఉంటుంది. స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, కాకపోతే స్టీరింగ్ చాలా హార్డ్ అనిపిస్తుంది. జనరల్లీ ఇప్పుడు వచ్చే పవర్ స్టీరింగ్ కంపారిజన్ చేస్తే ఈ స్టీరింగ్ చాలా హార్డ్ ఉంది. సిటీలో నడిపినికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. స్టీరింగ్ చాలా అక్యురేట్ ఉంది. సో హై స్పీడ్లో మీకు మంచి కాన్ఫిడెంట్ ఇస్తుంది. సస్పెన్షన్ స్టిఫ్గా ఉంది. లో స్పీడ్లో చిన్న చిన్న గుంతలు మీకు క్యాబిన్లో ఫీల్ అవుతారు, బట్ హై స్పీడ్లో మీకు చిన్న చిన్న గుంతలు అసలు క్యాబిన్లో ఫీల్ అయినట్టు ఉండదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మీకు ఈ స్టిఫ్ సస్పెన్షన్ వల్ల హై స్పీడ్లో కార్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. బాడీ రోల్ చాలా వెల్ మెయింటైన్ చేశారు. ఎస్యూఐ ఉండి చాలా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ లేనట్టు అనుకోవచ్చు. జనరల్లీ మనకు హచ్ బ్యాక్ సిడాన్ నడిపించినట్టే ఉంటుంది, ఎస్యూవి నడిపించినట్టు అసలు ఫీలింగే ఉండదు. దీనివల్ల మీరు ఎప్పుడైతే కార్నరింగ్ చేసేటప్పుడు లేదంటే షార్ప్ టర్న్ ఉన్నప్పుడు మీరు ఎటువంటి కాన్ఫిడెంట్ లూజ్ కారు. ఫ్రంట్లో సీట్ కంఫర్టబుల్ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీలో ఎటువంటి స్ట్రెస్ ఫీల్ కారు. బ్రేకింగ్ విషయానికి వస్తే బ్రేకింగ్ చాలా బాగుంది. కేవలం ముందే కాకుండా వెనక కూడా డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దీనికి ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ మీకు మంచి బ్రేకింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది.
ఇల్ ఓల్డ్ కంట్రోల్, ఇల్ డీసెంట్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో ప్రొవైడ్ చేశారు. స్కోడా కార్స్ బిల్డ్ క్వాలిటీ మీకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే టాప్ నాచ్ అండి. యూరో ఎన్క్యాప్లో 5 స్టార్ తెచ్చుకుంది ఈ కార్. సస్పెన్షన్ స్టిఫ్గా ఉండడం, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుండడం, బ్రేకింగ్ బాగుండడం, సో ఇవన్నిటి వల్ల మనకు రైడ్ అండ్ హ్యాండిలింగ్ చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. లైటింగ్ విషయానికి వస్తే లైటింగ్ చాలా బాగుంటుంది, త్రో చాలా బాగుంటుంది. సో నైట్లో డ్రైవింగ్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాంతోపాటు దీంట్లో కార్నరింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నైట్ డ్రైవింగ్ టర్నింగ్లో ఎటువంటి బ్లైండ్ స్పాట్ ఉండదు. మీరు ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చు చిన్నవి, బట్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ వీలు కాదు దీనిలో. సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఫుల్ సైజ్ ఎస్యూవీ కాదు కాబట్టి, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్కి అయితే ఈ వెహికల్ లేదు. ఈ వెహికల్ సిటీలో ప్లస్ హైవేలో కూడా డ్రైవింగ్ చేశాను. సో మనం అందరు ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంత ఇస్తుందని. సో దీని మైలేజ్ వచ్చేసి సిటీలో 12 నుంచి 14 మధ్యలో ఇస్తుందండి. హైవేలో 17+ ఇస్తుంది. ఇది లాంచ్ అయినప్పుడు యాజ్ ఎ ప్రీమియం వెహికల్ లాంచ్ అయింది. ఫార్చునర్ ఈ వెహికల్ ఒకటే ప్రైజ్ అండి. ఇంచుమించు ఫార్చునర్ మరి ఈ కార్ ఒకటేసారి లాంచ్ కావడం జరిగింది. మీకు తెలిసిందే ఫార్చునర్ సూపర్ డూపర్ హిట్ కార్ సేల్స్ ప్రకారం చూస్తే. సో మనకి ఇది ఈ వెహికల్ సేల్స్ చూస్తే అసలు చాలా లో సేల్స్ ఉండేటిది, అందువల్ల డిస్కంటిన్యూ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఈ కార్ కంటే ఫార్చునర్ కార్ చాలా పెద్దది. ఫార్చునర్ ఫుల్ సైజ్ ఎస్యూవీ, ఇంజన్ కూడా చూస్తే దీనికంటే పెద్ద ఇంజన్ అది. ఫార్చునర్ కార్ ప్రైస్ ఈ కార్ ప్రైస్ ఇంచుమించు సేమ్ ప్రైజింగ్. సో పబ్లిక్ అయితే ఫార్చునర్ ఇష్టపడ్డారు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, ఇంకా దట్టు ఫుల్ సైజ్ ఎస్యూవీ కాబట్టి సో అది ఇష్టపడ్డారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ కార్ వచ్చేసి ఓవర్ ప్రైజ్ అంటారు. సో జనరల్లీ మనం ఇన్ డెప్త్ వెళ్తే తెలుస్తుంది అసలు ఇది ఓవర్ ప్రైజా లేదా. ఒకవేళ ఫార్చునర్ ఈ కార్కి కంపారిజన్ చేస్తే జనరల్లీ కంపారిజన్ చేయలేం, ఎందుకంటే ఫార్చునర్ వచ్చేసి అప్పర్ సెగ్మెంట్ కార్, ఫుల్ సైజ్ ఎస్యూవీ కాబట్టి కంపారిజన్ చేయలేం. బట్ ప్రైజింగ్ ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి ఒకసారి కంపారిజన్ చేద్దాం. ఎందుకు ఈ కార్ ఫార్చునర్ అంత ప్రైజ్ ఎందుకుందో చూద్దాం. ఫార్చునర్లో వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్లు, ABS, బ్రేక్ అసిస్ట్, ESP ఇవే ఉంటాయండి ఫీచర్స్. ఇంకా వేరే ఫీచర్స్ సేఫ్టీ వైజ్ ఎటువంటి సేఫ్టీ ఫీచర్స్ లేవు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ESP, ఇల్ ఓల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఇల్ డీసెంట్ కంట్రోల్. సో ఇవన్నీ మనకు సేఫ్టీ దీంట్లో ఇస్తున్నారండి. సేఫ్టీ విషయంలోనే ఇంత గ్యాప్ ఉంది ఫార్చునర్కి ఈ కార్కి. మరియు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లో కూడా ఈ కార్ ముందుంది ఫార్చునర్ కంటే. డ్రైవింగ్ డైనామిక్ చాలా బాగుంటుంది ఈ కార్. హై స్పీడ్ స్టెబిలిటీ ఈ కారే బాగుంటుంది ఫార్చునర్తో కంపారిజన్ చేస్తే. స్కోడా కార్ పార్ట్స్ చాలా కాస్ట్లీ ఉంటుందని దానివల్ల కూడా రిజెక్ట్ చేయడం చేశారు. నా ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసి ఈ కార్లో మనకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో మన ప్లస్ పాయింట్స్ వచ్చేసి మంచి డ్రైవింగ్ డైనామిక్ చాలా బాగుంటుంది. సో హై స్పీడ్లో కూడా మంచి స్టెబిలిటీ ఉంటుంది. బాడీ రోల్ కూడా చాలా తక్కువ ఉంటుంది, వెల్ మెయింటైన్ చేశారు. రైడ్ అండ్ హ్యాండిలింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ కార్. ఈ కార్లో నెగిటివ్స్ విషయాలకు వస్తే స్టీరింగ్ హార్డ్ ఉంది, క్లచ్ హెవీగా ఉంది. ఒకవేళ నన్ను అడిగితే వెహికల్ కొనాలా వద్దా అంటే 100% కొనొచ్చు. సో మనకు దీనికి స్పేర్ పార్ట్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కొనే ముందు. జనరలీ మనం ఏ సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు యాక్సిడెంటా లేదా ఇంజన్ కండిషన్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకుంటాం కదా. మెయింటెనెన్స్ మరియు వేరియంట్కి సంబంధించిన ప్రతి ఒక్క కార్లో ఖర్చు ఉంటుంది. ఈ కార్లో కూడా ఖర్చు వస్తే, కాకపోతే ఈ కార్ల ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు క్లచ్ విషయానికి వస్తే క్లచ్ మినిమం ఎంత లేనా దాదాపు ₹1,00,000 ఖర్చు అవుతుంది. సో మార్కెట్లో మీకు ఫార్చునర్ కంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. సో ఇంకా తక్కువ ప్రైస్లో కూడా అమ్ముతారండి. మెయింటెనెన్స్ అండ్ వేరియంట్కి సంబంధించిన ఖర్చులు భరించలేక కొందరు ఓనర్స్ అమ్మేస్తారు. సో మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఎవరైనా తెలిసిన స్కోడా కార్ మెకానిక్ ఎక్స్పర్ట్ ఉంటే ఈ కార్ తక్కువ ఖర్చులో రిపేరింగ్ కూడా అవుతుంది. రిలయబిలిటీ విషయానికి వస్తే మంచి రిలయబుల్ ఉన్న కార్ ఇది. నేను నడిపిస్తున్న కార్ 2 lakhs తిరిగింది. సో మంచిగా రన్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంజన్లో. దీని ప్రైస్ ఎంత పెట్టాలంటే 4 to 4.5 lakhs పెట్టవచ్చండి, ₹1 కూడా ఖర్చు లేకపోతే. ఇన్ కేస్ ఏమైనా ఖర్చు ఉంటే దాన్ని బట్టి మీరు నెగోషియేషన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ మంచి వెహికల్ అండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. జై హింద్.